మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాళ్ళకి కూడా నా నమస్కారాలండి. నా పేరు వరసాల ప్రసాద్. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నేను. ఎన్నికలు ఎవరికి అనుకూలంగా జరిగాయి అని మీరు అడిగారు ప్రశ్న. సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా జరిగాయి. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఓటు శాతం కూడా పెరిగింది. దాన్ని మించి ప్రజలు మాకు మెజార్టీ ఇస్తారని మా అంచనా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల డిఎస్సి ఆగిపోయింది. కాబట్టి కంపల్సరిగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి తీస్తారు. అలాగే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమల ద్వారాగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఖచ్చితంగా 3 రాజధానుల కాన్సెప్ట్ చాలా మంచిది ఈ రాష్ట్రంలో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 3 రాజధానుల గురించి నోరిప్పలేకపోయింది. ఎందుకంటే ఈవేళ గాంధీజీ కళలు కన్నటువంటి కళలు మరి సచివాలయాల ద్వారా జరుగుతున్నాయంటే మరి సచివాలయాలు ఎక్కడికక్కడే గ్రామ సచివాలయాలు ఏర్పడడం వల్లే కదా. అలాగే గ్రామ సచివాలయాలు ఎలాగైతే ఏర్పడ్డాయో 3 రాజధానులు కూడా అలాగే ఏర్పడితేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి పెద్దల ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, మా ఆలోచన కూడా. కాబట్టి ఈ రాష్ట్రం బాగోవాలన్నా, సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నా, మరలా సంక్షేమ పథకాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని కోరుకుంటున్నాను. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తోట నరసింహ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. తోట నరసింహ గారు దశమంతుడని మేము అంటాం, అదృష్టవంతుడని మేము అంటాం. ఎందుకంటే తోట నరసింహ గారు గెలుపుకి అన్ని విధాల ప్రజలు సహకరించారు. మహిళా ఓటర్లో, ముఖ్యంగా మహిళా ఓటర్లో తోట నరసింహ గారికి ఓట్లు వేశారు. తర్వాత తోట నరసింహ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత చాలా మంది టీడీపీ నుంచి నిజమైనటువంటి సేవ చేసేటటువంటి కార్యకర్తలు వైసీపీలోకి చేరారు. అందులో మల్లవరం చూసుకోండి, తంటికొండ చూసుకోండి, ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సేవ చేసేటటువంటి కార్యకర్తలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా అనేక మంది, రేపు ఎలక్షన్ అనగా కూడా జనసేన పార్టీ నుంచి కూడా కొంతమంది సైనికులు చేరారు. కాబట్టి వీటన్ని దృష్ట్యా చూసుకుంటే ఖచ్చితంగా మరి తోట నరసింహ గారు గెలుస్తారని చెప్పి మా అంచనా. గతంలో పోలిస్తే జ్యోతుల చంటిబాబు గారు 25,000 మెజార్టీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఒక 20,000 మెజార్టీ తోటి తోట నరసింహ నెగ్గుతారని చెప్పేసి మా అంచనా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంలో కూడా ఖాయం.